అండి. చూడండి కరివేపాకు వస్తాం కదా, ఇప్పుడు మనం మన తోటలో పుదీనాకు వద్దాం. చూడండి ఎంత బాగుందో కదా పుదీనా. ఇదొక వెరైటీ పుదీనా అండి, చాలా బాగుంటుంది. క్లోజప్ చూపి, చాలా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. వర్షాలు పడ్డాయి కదా, ఇంక ఇప్పుడిప్పుడే మొన్నటి దాకా కొంచెం అట్లాగా ఉంది. ఇప్పుడైతే కొంచెం బాగుందన్నమాట, మంచిగా వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో చూసారా. మీరు ఎప్పుడైనా పుదీనా పువ్వు చూసారా? ఇక చూడండి, చూసారా ఎంత అందంగా ఉందో కదా. చూడండి ఎంత బాగుందో, భలే ఉంది. చూసేసా, దీంతో మనం ఎన్ని వెరైటీస్ వండుకోవచ్చు. పుదీనా రైస్ చేసుకోవచ్చు, పుదీనా పచ్చడి చేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు. ఇంకా దీన్ని పేస్ట్ చేసి పెట్టుకొని ఏమంటారు, ఆ జ్యూస్ అట్లా పెట్టేసేసుకొని మనం ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎంతైనా ఏమైనా చేసుకోవచ్చండి. మీకు దీని గురించి నేను ఒక మంచి విషయం చెప్తాను. ఇదైతే అలా జరగకపోతే మటుకు నన్ను మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఏంటంటే, ఆకలి లేదనుకోండి, ఈ ఆకులు ఒక గ్లాసు జ్యూస్ తాగారంటే మీకు అసలు ఇంకా కడుపులో ఎలుకలు బరుకుతాయి. చూడండి అంత భయంకరమైన ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా డైజెషన్కి కూడా చాలా మంచిదన్నమాట. మీరైతే తప్పనిసరిగా పుదీనా అపార్ట్మెంట్లో ఉంటున్నా సరే, ఎక్కడ ఉంటున్నా సరే, మీరైతే మంచిగా పెంచుకోండి. ఎక్కువ పెంచుకోండి, 3-4 టబ్బుల్లో వేసేసుకోండి. దీన్ని అంత మంచిదన్నమాట పుదీనా. నేను మా ఇంట్లో కూడా వేసానండి. ఇంట్లో 3-4 వాటిల్లో వేసాను, మళ్ళీ ఇక్కడ తోటలో కూడా వేసాను అనమాట. మా ఇంట్లో పుదీనా రైస్ అంటే బాగా ఇష్టం. ఎవ్రీ వీకెండ్ మేము పుదీనా రైస్ చేసుకుంటాం అనమాట. మా పాపకి చాలా ఇష్టం అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.